సో 'కేజీఎఫ్' మీద చాలా మీమ్స్ వచ్చినాయి. అందులో ఒక మీమ్ నేను మీతో షేర్ చేసుకుంటా. బాగా హిలేరియస్‌గా అంటే అది పాజిటివ్‌గా తీసుకుంటారో, నెగెటివ్‌గా తీసుకుంటారో తెలీదు ఓకే. గానీ పాజిటివ్‌గా తీసుకుంటాను. అదే. ఏదో సమ్ మీమ్ 'కేజీఎఫ్' 'రాకీ భాయ్' చనిపోయిన తర్వాత ఆ! ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందని వస్తే ఆ! వాళ్ళ అమ్మ దగ్గర స్టార్ట్ అయింది. ఆ! బంగారమే సంపాదించు, నువ్వు సంపాదించు అని ఆమె చెప్పకుండా ఉండుంటే ఆయన ఇవాళ చనిపోయేవాడు కాదు అని ఒక మీమ్. చూసారా మీరు ఎలాంటి మీమ్స్ ఏమైనా ఫన్నీ ఓహ్! యెస్. మీమ్స్? యెస్. అలాంటి అదికి కంటిన్యూయేషన్ నేను చెప్తా. ఆ! ఇంకొక మీమ్ నేను చూసాను. హ్మ్. అదేమంటే నాకిది ఒక ఫోటో షూట్‌లో అన్ని జ్యువెలరీ యేసుకున్నాను. హ్మ్. మంచిగా ఒక సారీ పెట్టి ఫుల్ జ్యువెలరీ. హ్మ్. సో, ఆ మీమ్ ఏమంటే అమ్మ కోసం బంగారం అంతా అంత తీసి అమ్మ చనిపోయారు. హ్మ్. తీసి వీళ్ళు కూడా చాప్టర్‌లో చనిపోయాడు. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుందేంటి అంటే హెవెన్‌లో అన్ని బంగారం యేసుకుంటుంది నించుంది. సో, హ్మ్. దేర్ ఆర్ సో మెనీ మీమ్స్ దట్ ఐ సీ అండ్ ఐ ఫైండ్ దెమ్ వెరీ ఫన్నీ అండ్ ఐ హ్మ్. ఆల్సో లాఫ్. హ్మ్. సో, ఆ 'కేజీఎఫ్' మొత్తానికి క్రెడిట్స్ ఇవ్వాలి అనుకుంటే మీరెవరికిస్తారు? 3 పిల్లర్స్. హ్మ్. హొంబాళే విజయ్ సార్, హొంబాళే ఫిల్మ్స్, హ్మ్. ప్రశాంత్ సార్ అండ్ యష్ సార్. ఆహ్, వీళ్ళు ఎవరు ఫస్టు, ఎవరు ఆర్డర్ అంటే ఎవరు చెప్పలేరు. బికాజ్ టఫ్ 3 క్వెషన్. పిల్లర్స్ టుగెదరే ఉండాలి కదా! సో, హ్మ్. దే ఆల్ కమ్ టుగెదర్. హ్మ్. సో, ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ ఆర్ తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరెవరికుంటది? ఆఫ్ కోర్స్ కన్నడనే కదా అండి. హ్మ్. దట్ ఈస్ వేర్ ఐవ్ స్టార్టెడ్. ఐ యామ్ అ కన్నడిక. హ్మ్. ఒరిజినల్లీ ఐ యామ్ అ కన్నడిక. హ్మ్. డెఫినిట్‌గా కన్నడ. హ్మ్. సో, నాకు ఏదైనా ఒక 2 కేజీఎఫ్ నుంచి డైలాగ్స్ బట్ వినాలనుంది. ఆర్ట్ హ్యాస్ నో బ్యారియర్. నో ఆబ్వియస్‌గా. ఇప్పుడసల ఆ లాంగ్వేజో ఏమి బ్యారియరే బ్యారియరు లేదు. హ్మ్. లేదు ఆర్ట్. అవును. యాహ్! ఆబ్వియస్‌గా ఇప్పుడు కన్నడ ఫిలిమ్స్ తెలుగు వాళ్ళు చూస్తున్నారు. తమిళ్ ఫిలిమ్స్ తెలుగు వాళ్ళు చూస్తున్నారు. తెలుగు ఫిలిమ్స్ కన్నడ వాళ్ళు, బట్ ఏం తమిళ్ వాళ్ళు తెలుసా అండి, చూస్తున్నారు. మేము కన్నడిగాస్ ఏం చేస్తాము, హ్మ్. మెజారిటీ ఆఫ్ పీపుల్ హూమ్ ఐ నో వి ఆల్ ప్రిఫర్ టు వాచ్ తెలుగు ఫిల్మ్ అంటే తెలుగులే చూస్తాం మేము. ఒరిజినల్ లాంగ్వేజ్‌లో చూస్తారు. యెస్. సో యెస్. యెస్. మీరు కూడా నెక్స్ట్ కన్నడ ఫిల్మ్ కన్నడలో చూడాలి. ఈవెన్ లాస్ట్ టైమ్ మాకు 'శివ' గారు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఇది. హా, సార్ మీరు ఆ సినిమా చూసారని అడిగినప్పుడు వన్ ఆఫ్ ది ఫిల్మ్ చూసినప్పుడు అడిగినప్పుడు ప్రతి ఫిలిం కన్నడలో నాట్ ఓన్లీ యాక్టర్స్ ఆడియన్స్ కూడా ఒరిజినల్ లాంగ్వేజ్లో చూడటానికి ఇష్టపడతారు. అవును. డబ్బింగ్ కూడా ఎక్కువ చూడరు, ఒరిజినల్ లాంగ్వేజ్ చూడటానికి ఇష్టపడతారని ఆయన కూడా చెప్పారు. అండ్ మీ దగ్గర నుంచి మళ్ళీ సెకండ్ టైం వింటున్నమాట. ఎస్, బికాజ్ ఏమంటారు లాంగ్వేజ్ ఒథెంటిసిటీ, అక్కడది ఒక ఏమంటారు దానికి, ఐ డోంట్ నో ద వర్డ్ ఎగ్జాక్ట్లీ, బట్ ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఎస్. ఆ జాగది ఫ్లేవర్, ఆ ప్రదేశ్ది ఫ్లేవర్, ఆ లాంగ్వేజ్ది ఫ్లేవర్, అదన్నీ తెలిస్తే కదా ఆ సినిమాది వాల్యూ ఏమి, ఆ స్టోరీ వాల్యూ ఏమి అనేది ఆడియన్స్లో అట్మోస్ట్ మ్యాక్సిమం ఆప్టిమమ్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ ప్రిఫర్ వాచింగ్ ఇన్ ఒరిజినల్ లాంగ్వేజ్. ఈవెన్ ఇప్పుడు కొరియన్ సిరీస్ చూస్తే కొరియన్నే లాంగ్వేజ్ ఓడుతుంది. అఫ్ కోర్స్ ఐ వోంట్ ఆబ్వియస్లీ అండర్స్టాండ్, సబ్ టైటిల్స్ ఉంటుంది. ఓకే, మీకు కూడా కొరియర్స్ డ్రామా యా యా పిచ్చుంది. యా 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 ఐ దట్స్ వాట్, నాకు అన్నీ చూస్తా, బట్ ఐ వోంట్ రిమెంబర్ అంతే ఏం చూశాను ఏమి, ఆ మూమెంట్గా ఐ విల్ ఎంజాయ్. సో నెక్స్ట్ టైం నేను ఇక్కడ వస్తాను కదా, మళ్ళీ అప్పుడు కలిసినప్పుడు మీరు నా దగ్గర నెక్స్ట్ ఇంటర్వ్యూ చేస్తే కన్నడలో మీరు నా దగ్గర 2 లైన్స్ కన్నడలో అట్లీస్ట్ మాట్లాడాలి. ఖచ్చితంగా డెఫినెట్గా నేర్చుకుంటాను. మీరు నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకుంటా ఎస్. ఈసారి. ఇవాళ నుంచి నాకు నిన్న ఒక క్లాస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక క్లాస్ అయిపోయింది. నేను నేర్చుకుంటా ఈసారి డెఫినెట్‌గా. సో, నాకు ఫైనల్‌గా ఒక 2 డైలాగ్స్ తెలుగులో ఏమైనా ట్రై చేస్తారా? మీరు 'కేజీఎఫ్' నుంచి మీ తెలుగులో నాకు డైలాగ్స్. తెలీదు, మీరు చెప్పిస్తే నేను చేస్తా. నాకు అంటే సరే కన్నడలో మీరు తెలుసు. మీరు కన్నడలో చెప్పండి. నేను ఆ కన్నడని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి ఆ మ్యూజిక్ ఏస్తాను. అయ్యో! ఆడియన్స్ కూడా నేర్చుకుంటారు కదా! కన్నడలో మీరు చెప్పేసండి డైలాగ్. ಓಕೆ. హ్మ్. ನಿನ್ನ ಬೆನ್ನ ಹಿಂದೆ 1000 ಜನ ನಿಂತಿದ್ದಾರೆ ಅನ್ನೋ ಧೈರ್ಯ ನಿನಗಿದ್ರೆ ಬರೀ ಒಂದು ಯುದ್ಧ ಗೆಲ್ಬೋದು. ಅದೇ ನೀನು ಮುಂದೆ ನಿಂತಿದ್ಯಾ ಅಂತ ನಿನ್ನ ಹಿಂದೆ ಇರೋ 1000 ಜನಕ್ಕೆ ಧೈರ್ಯ ಬಂದರೆ ప్రపంచాన్ని గెలుపోదు. తెలిసిందా? సూపర్. అదే ప్రపంచాన్ని గెలుస్తావు ధైర్యం గురించి ఏదో మాట్లాడారు కదా! చాప్టర్ 1 చాప్టర్ 1లో క్లైమాక్స్. క్లైమాక్స్ డైలాగ్. యాహ్! సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా నెక్స్ట్ నుంచి తెలుగులో మీరేనా డబ్బింగ్ చెప్పుకున్నది సినిమాకి? మ్యాన్షన్లో హ్మ్. ఎస్ నేనే డబ్బింగ్ చేశాను. 'కేజీఎఫ్‌కి'? తెలుగులా హ్మ్. లేదండి. హ్మ్. ఎందుకు అదెందుకు మిస్ అయింది?
తెలీదు. ఐ థింక్ చాప్టర్ 1లో ఆల్రెడీ మత్తు వాళ్ళు చేశారు. సో వాయిస్ కంటిన్యూషన్ లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ నేను అడిగాను చాప్టర్ 2లో నేను డబ్బింగ్ చేస్తాను తమిళ్ అండ్ తెలుగు అని. బట్ కంటిన్యూషన్ అది ఆడ్గా వినపడుతుంది. సో బట్ నెక్స్ట్ నుంచి మీరే డబ్బింగ్ చెప్పాలి అయితే తెలుగు కూడా. ఎస్. ఓకే. సో ఫైనల్గా మా ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి, బేసిక్గా ఇంటర్వ్యూ మొత్తం తెలుగు వాళ్ళే చూస్తారు కాబట్టి తెలుగు ఆడియన్స్కి మీ క్యారెక్టర్కి ఇంత సపోర్ట్ ఇచ్చి స్టిల్ ఇప్పటికీ మిమ్మల్ని శాంతం క్యారెక్టర్లో రికగ్నైజ్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ ఆ టైంలో అంత మీకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు తెలుగు ఆడియన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది? ఐ థింక్ ఇన్ జనరల్గా తెలుగు ఆడియన్స్కి ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. That's what బాధ వచ్చినా, కోపం వచ్చినా, చిరాకు వచ్చినా మేము వెళ్ళి సినిమానే చూస్తాం. Yeah, that's what I've realized. Yeah. So and they love to watch films and they celebrate a lot. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ కేజీఎఫ్ వాట్ ఐవ్ రియలైజ్ ఇస్ వాళ్ళకి చాలా నచ్చితే ఇక్కడ పెట్టుకుంటారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే తెలుగులో ఎక్కువ మంది కేజీఎఫ్న చాలా అంటే మెజారిటీ ఇక్కడ చాలా ఇష్టపడ్డారు. అండ్ మొన్న కూడా ప్రెస్ మీట్లో మ్యాన్షన్ 24 ప్రెస్ మీట్లో మా నాన్న ప్రెస్ వాళ్ళని మీరు చూసారా, మీకు నచ్చిందా అని అడిగితే సార్ కేజీఎఫ్ అంటే మాకి మొత్తం ప్రతి 10 మినిట్స్కి ఒకసారి గూస్ బంప్స్ అని చెప్పారు. అంటే రిలీజ్ అయ్యి ఇంత టైం అయింది, ఈవెన్ దెన్ దే కేజీఎఫ్ అంటే అదే ఫీల్ వస్తుంది వాళ్ళకి. సో అమ్మ అంటే కూడా ఐ థింక్ ఇట్స్ టుగెదర్ కేజీఎఫ్ అమ్మ ఇట్ ఆల్ టుగెదర్. అసలు కేజీఎఫ్ సినిమా స్టార్ట్ అయింది అమ్మ, అయ్యో స్టార్ట్ చేసింది అమ్మ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఇంత విశ్వాసం ప్రేమం ఇచ్చారు. అండ్ యు ఆల్ వెల్కమ్ మీ, రియలీ వార్మ్ వెల్కమ్ ఇచ్చారు నాకు. అండ్ ఐ విల్ రిమెంబర్ యువర్ లవ్, ఐ విల్ keep it close to my heart also, and I will cherish all the moments that any encounters I intundi intamandi meet chesi I will keep that all very close to my heart. Yes. And thank you very much Andy, and I hope the support and love continues forward. Any fans తో ఏదన్నా awkward encounter జరిగిందా? లేదు, ఆక్వర్డ్ లేదు. అంటే తెలుగు ఆఫ్ కోర్స్ అంటే నేను ఇప్పుడే వచ్చాను కదా, సో తెలుగు ఆడియన్స్ దగ్గర అట్లా రెండు అయింది. అంటే ఇప్పుడు కూడా నాకు ఐ విల్ రిమెంబర్. ఒకటి నా ఏరియా బెంగళూరులో, నా ఉండే ఏరియాలో ఒక మార్కెట్ ఉంది. సో దెర్ ఇస్ వన్ స్టెప్స్ ఉంది, స్టేర్స్ ఉంది. సో అక్కడ మార్కెట్ దగ్గర వస్తున్నాను, ఇట్స్ ఆల్రెడీ డార్క్, నైట్ అయింది. ఒక మనిషి దిఢీర్నే వచ్చారు. నాకు ఐ వాజ్ లిటరలీ స్కేర్డ్. నైట్ అయింది, చాలా మందికి కూడా లేదు. ఐ వాజ్ వెరీ స్కేర్డ్ అండి. హీ కేమ్ అండ్ ఇస్ లైక్ మీరు కేజీఎఫ్ అమ్మ కదా అని అడిగారు. యా కేజీఎఫ్ అని చెప్పాను. అండ్ దెన్ జనరల్గా ఏమవుతుంది, కేజీఎఫ్ అమ్మ ఓకే లెట్స్ టేక్ అ సెల్ఫీ అని వస్తారు కదా. దిస్ పర్సన్ అంతే, థ్యాంక్ యూ అండి అంతే చెప్పారు. అండ్ హిజ్ ఐస్ వర్ గ్లోయింగ్, అంటే గ్లిట్టర్ అవుతా ఉంది, టియర్స్ చిన్నగా వచ్చి అంతే చెప్పారు. హీ వెంట్ ఆఫ్. అండ్ అంటే అది సెల్ఫీ కోసం కాదు, ఇంకేమో కాదు, ఆ క్యారెక్టర్ వాళ్ళు చెప్పారు. నాకు అమ్మ లేదు, మిమ్మలో అమ్మని చూశాను. సో థ్యాంక్ యూ అండి అంతే చెప్పారు. గుడ్ పర్ఫార్మెన్సు, సెల్ఫీ కావాలి అవన్నీ ఏమీ లేదు, జస్ట్ హీ డిడ్ దిస్ అండ్ హీ లెఫ్ట్. అండ్ దట్ వాజ్ వెరీ టచింగ్ ఫర్ మీ, రిమెంబరబుల్. అండ్ సెకండ్ ఇన్సిడెంట్ అంటే పూణే వెళ్ళాం మేము. అక్కడ ఒక కన్నడ సంఘ ప్రోగ్రామ్కి వెళ్ళాము. అక్కడ మేము ఉండే హోటల్లో లిఫ్ట్ నుంచి ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్ వీ వర్ కమింగ్ డౌన్. అండ్ ఇన్ ద సేమ్ లిఫ్ట్ ఇంకొకరు ఎవరో వచ్చారు. అండ్ దెన్ ఇట్ వాజ్ లాంగ్ వే అండ్ షీ కెప్ట్ స్టేరింగ్ అట్ మీ. అండ్ దెన్ ఐ థింక్ ఫ్రమ్ ద టీమ్ సంబడి సైడ్ షీ వాజ్ డౌట్ఫుల్ ఉన్నింది వాళ్ళకి, వాళ్ళు ఎక్కడో చూసినట్లా లాగా. సో ఫ్రమ్ ద టీమ్ సంబడి సైడ్ వాళ్ళే కేజీఎఫ్ అమ్మ వాళ్ళే అని చెప్పారు. సడన్లీ హర్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ అండి. రైట్ టైం లిఫ్ట్ ఫ్లోర్కి వచ్చింది, మేము వి కేమ్ అవుట్. షీ లిటరలీ షీ వాజ్ క్రయింగ్ అండి. అండ్ షీ వాంటెడ్ టు కమ్ అండ్ టచ్ మై ఫీట్. అండ్ దట్ వాజ్ ఆల్సో
అంటే కొత్త ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా అట్లా ఐ నాట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇట్ వాజ్ ఆల్ వెరీ జెన్యున్. సో అదన్నీ దీస్ టూ ఎస్పెషలీ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ బికాస్ వెరీ స్పెషల్ మూమెంట్స్. యా సో చాలా లెంతీగా చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు మాకు ఈ టైం ఇచ్చినందుకు. డెఫినెట్గా మీ కెరియర్లో ఇంకా హైట్స్కి రీచ్ అవ్వాలి, ఇంకా మంచి మంచి సినిమాలతో మళ్ళీ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much, Dhanush, and again, thanks to everybody watching I Dream. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. సో అది అర్చన గారితో స్మాల్ చిట్ చాట్. సో అర్చన గారు మనందరి మీద చూపిస్తున్న లవ్ మనం కూడా తిరిగి ఇచ్చేద్దాం. మ్యాన్షన్ 24 హాట్స్టార్లో రిలీజ్ అయిపోయింది. సో మీరు కూడా ఆ సిరీస్ చూసేసి అర్చన గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కింద కమెంట్ చేసింది. మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.